కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి 100 రోజులు అవుతున్నాయి. ఇక దగ్గరకు వచ్చేసింది. వచ్చే నెలకు అయిపోతుంది అక్కడ 100 రోజులు. ప్రధానంగా మహిళలకు అందరికీ ఇస్తానన్నటువంటి 1500 రూపాయల కథ అయింది. ప్రతి మహిళ 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి. అట్లాగే ఇంటికి 200 యూనిట్ల ఫ్రీ ఏంటి, అట్లాగే నిరుద్యోగ భృతి ఏంటి, రైతు రుణమాఫీ ఏంటి, రైతులకు సంబంధించి రైతు బంధు పెంచుతానన్నది 25,000 చేస్తానన్నది ఏంటి, ఎక్కడా వీటిట్లో ఏ ఒక్కటి జరగట్లా. ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నది ఏంటంటే పైన బిల్డప్ మాత్రమే. అందరూ కలిసి బీఆర్ఎస్ని తిట్టే పనిలో కూర్చున్నారు తప్పించి వీటిట్లో ఏ ఒక్క పని నడుస్తుంది, బస్సుల్లో ఫ్రీ తప్పించి మరేం లేదు. దానివలన మిగతా జనం సఫర్ అవుతున్నారు తప్పించి ఏమైనా ప్రయోజనం వచ్చిందా? మహిళలకు ఫ్రీ దొరికింది కానీ మిగతా వాళ్ళకి ఏం ప్రయోజనం వచ్చింది? ఇప్పుడు ఆ మహిళలకే ఈ డబ్బులు ఏమి ఇవ్వట్లేదు కదా, ఆ మహిళలకి సంబంధించిన పిల్లలకే ఇస్తానన్న ఇవ్వట్లేదు కదా. ఇవన్నీ ఇప్పుడు రాబోయే రోజుల్లో చర్చకి రాబోతున్నాయి. అయితే దీన్ని డైవర్ట్ చేయడం కోసమే 200 యూనిట్ల కరెంటు వరకు ఈ నెలలో ఇచ్చేసి మిగతాది సాగతీసేటటువంటి, అది కూడా 200 యూనిట్ల కరెంటు కూడా ఇంటికి 1 మీటర్కే. అప్పుడు ఒక ఇంట్లో ఇప్పుడు హైదరాబాదులో కానీ మ్యాక్సిమం 5-6 పోర్షన్లు ఉంటుంటాయి, 3 నుంచి 5-6 పోర్షన్లు. ప్రతి పోర్షన్కి ఒక సపరేట్ మీటర్ ఉంటుంది. ఇంటికో మీటర్ ఇస్తానంటే మొత్తం నష్టం అవుతుంది. అప్పుడు ప్రజలు తిరగబడతారు. మరి ఓవరాల్గా మాటలు చెప్పినటువంటి లెక్క అయితే 1,15,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు అక్కడ అంత బడ్జెట్ ఉందా? నథింగ్. ఎలా చేస్తారు? మాటలతోనే సాగతీస్తారా ఈ ఎన్నికల వరకు చూడాల్సి ఉంది.